ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేస్తూ ఉన్నాడు. తానేదో చాలా గొప్పగా ఈ రాష్ట్రానికి ఏదో ఒరగబెట్టేసి ఎన్నికలకి సిద్ధంగా ఉన్నాడంట. ప్రజలందరూ కూడా జేజేలు పలకాలంట. ఈయన గారి మాటలు, ఈయన గారి పనితీరు గత 5 సంవత్సరాలు చూసినటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ చీకొడతా ఉన్నారు. ఈయన బస్సు యాత్ర బుస్సు యాత్ర కింద తయారైంది. ఎవరు కూడా ఈయన గారి మాటలు నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు. ఇవాళ ఈయన గారి బుస్సు యాత్ర ఉత్తరాంధ్రలోకి అడుగుపెట్టింది. ఉత్తరాంధ్రలోకి అడుగుపెట్టిన ఈ సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాకాన్ని, అక్కడ ఏ రకంగా ఉత్తరాంధ్రని నాశనం చేశాడో, ఏ ముఖం పెట్టుకుని ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెళతా ఉన్నాడో ఈయన గారి నిర్వాకాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలి. దాన్ని బట్టే అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో చేసినటువంటి వినాశనానికి ప్రత్యక్ష రూపం ఇవాళ గంగవరం పోర్టు. మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారి కృషితో ఆ రోజున విశాఖపట్నంలో విశాఖ పోర్టుతో పాటు అదనంగా ఇంకొక పోర్టు ఉంటే బాగుంటుంది, ఎందుకంటే అక్కడ అన్ని రకాలుగా ఆ ప్రాంతానికి పొటెన్షియల్ ఉంది అని చెప్పి ప్రభుత్వ వాటా కూడా ఉంచి ఆ రోజున గంగవరం పోర్టుని చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇవాళ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అవసరం లేకపోయినా లాభాలలో ఉన్నటువంటి గంగవరం పోర్టుని తెగనమ్మాడు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి వాటాను కూడా తెగనమ్మాడు. డివిఎస్ రాజు గారు, ఆయన ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్గా ఇవాళ గవర్నమెంట్ వాటాతో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్తో ఏర్పడినటువంటి గంగవరం పోర్టు, లాభాల బాటలో నడుస్తున్నటువంటి గంగవరం పోర్టుని కేవలం తన సొంత లాభాల కోసం ఇవాళ అదానీలకి కట్టబెట్టి ఆఖరికి ప్రభుత్వ వాటాను కూడా తెగనమ్మేశాడు లాభాలలో ఉన్నటువంటి పోర్టులో. ఆ రోజున మేము గట్టిగా నిలదీశాం. దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఈ రకంగా మీరు గంగవరం పోర్టుని తెగనమ్మేస్తే భవిష్యత్తులో పరిణామాలు చాలా ఇబ్బందికరంగా మారతాయి అని ఆ రోజునే గట్టిగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము గట్టిగా నిలదీశాం. ప్రజలు కూడా గట్టిగా నిలదీశారు. అయినా కూడా అడ్డగోలుగా ఆ పోర్టుని అమ్మేసి ఇవాళ పూర్తిగా అదానీలకు కట్టబెట్టాడు. ఇవాళ గంగవరం పోర్టుకి ఒక ప్రత్యేకత ఉందండి. గంగవరం పోర్టు మీద ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా, దాని యొక్క ప్రొడక్షన్ కూడా గంగవరం పోర్టు పైన ఆధారపడి ఉంది. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అవసరమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి కోకింగ్ కోల్ ఏదైతే విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటామో, కోక్ ఓవెన్ బ్యాటరీస్కి కావాల్సినటువంటి కోకింగ్ కోల్, ఈ కోకింగ్ కోల్ని కోక్ ఓవెన్ బ్యాటరీస్లో మనం బర్న్ చేస్తే తయారయ్యేటువంటి కోక్ ద్వారానే బ్లాస్ట్ ఫర్నెస్లు పనిచేయటం జరుగుతుంది. దాని ద్వారానే మరి అక్కడ స్టీల్ యొక్క ఉత్పాదన కూడా జరుగుతుంది. అంటే చాలా కీలకమైనది ఈ కోకింగ్ కోల్. ఇది విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవాలి. గంగవరం పోర్టు ఏర్పడక ముందు ఈ కోకింగ్ కోల్ అంతా కూడా విశాఖపట్నం పోర్టు ద్వారా మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి చేరేటటువంటి పరిస్థితి ఉండేది. విశాఖపట్నం పోర్టు నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్ల దూరం రైల్వే ట్రాక్. మరి 25-30 కిలోమీటర్ల దూరాన్ని రైల్వే ట్రాక్ ద్వారా, అంటే వ్యాగన్ల ద్వారా, గూడ్స్ వ్యాగన్ల ద్వారా ఈ కోకింగ్ కోల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి చేరుకోవటం వలన అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువగా పడుతుండే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పైన. అంటే రైల్వే వాళ్ళకి మినిమం 100 కిలోమీటర్స్కి మనం రవాణా ఛార్జీలు పే చేయాలండి. మీరు 10 కిలోమీటర్లు రవాణా చేయించుకున్నా, ఏ సరుకునైనా 20 కిలోమీటర్లు రవాణా చేయించుకున్నా, 30 కిలోమీటర్లైనా 100 కిలోమీటర్లు కట్టాలి.
ఆ రకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా పోర్టు నుంచి కేవలం ఒక 25-30 కిలోమీటర్ల మధ్య ట్రాన్స్పోర్టేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్న 100 కిలోమీటర్లకి మరి రైల్వేస్కి రవాణా ఛార్జీలు కట్టడం వలన చాలా భారం పడుతూ ఉండేది వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైన. ఏది విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి కోకింగ్ కోల్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి, పోర్టు నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి తరలించడానికి రైల్వే వ్యాగన్స్ ద్వారా మరి వాళ్ళు వేసే ఛార్జీల వల్ల చాలా భారం పడేది. అది గమనించి నారా చంద్రబాబు నాయుడు గారు గంగవరం పోర్టు నుంచి ఒక కన్వేయర్ బెల్ట్ని ఏర్పాటు చేయించారు. కేవలం 2 కిలోమీటర్ల కన్వేయర్ బెల్ట్. మీరు ఎవరైనా కూడా చూడొచ్చండి, వైజాగ్ వెళ్తే మీకు పెద్ద కన్వేయర్ బెల్ట్ ద్వారా ఈ కోకింగ్ కోల్ వెళ్తూ కనపడుతుంది. అంటే గంగవరం పోర్టులో ఓడ చేరుకోగానే అక్కడి నుంచి కన్వేయర్ బెల్ట్ మీద వేస్తే ఆటోమేటిక్గా ఆ బెల్ట్ మీద అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోపలికి వచ్చేటటువంటి చక్కటి సౌకర్యాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కల్పించారు.